ప్రత్యేకమైన గుర్తింపు ఉంది. క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ ను ఆకర్షించింది. అతనికి దత్తత గ్రామంగా మారింది. మరి నిజంగానే పుట్టంరాజు కండ్రిగ దశ తిరిగిందా? ఆ గ్రామం అభివృద్ధిలో దూసుకుపోతోందా? గ్రామస్తుల కోరిక నెరవేరిందా? ఏ ఉద్దేశంతో అయితే సచిన్ టెండూల్కర్ దత్తత తీసుకున్నాడో అది నెరవేరిందా? పుట్టంరాజు వారి కండ్రిగ సచిన్ టెండూల్కర్ దత్తత గ్రామం. దేశంలో ఎన్నో గ్రామాలు ఉన్నా తన సొంత రాష్ట్రం మహారాష్ట్రను కూడా కాదని ఆంధ్రప్రదేశ్ నెల్లూరు జిల్లాలో ఉన్న పుట్టంరాజు వారి కండ్రిగను దత్తత తీసుకున్నాడు క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్. ఆ ఎఫెక్ట్ తో జాతీయ స్థాయిలో పాపులర్ అయింది కండ్రిగ. జాతీయ మీడియా దృష్టిని తన వైపు తిప్పుకుంది ఆ చిన్న ఊరు. సచిన్ టెండూల్కర్ దత్తత తీసుకోవడంతో తమ ఊరి దశ తిరిగినట్టేనని గ్రామస్తులు సంబరపడ్డారు. సమస్యలు ఊరి నుంచి పారిపోతాయనుకున్నారు. ఇక అంతా అభివృద్ధి బాటేనని కలలు కన్నారు. తాము అందరిలా గౌరవంగా బతకొచ్చనుకున్నారు. కానీ నిజంగా అలా జరుగుతోందా? గ్రామస్తులు అనుకున్నదే అవుతోందా? నిజంగా పుట్టంరాజు వారి కండ్రిగ దశ తిరిగిందా? సచిన్ టెండూల్కర్ ఆశయం నెరవేరిందా? 100% నెరవేరలేదు. ఎందుకంటే సచిన్ ఆశయం కంటే, గ్రామస్తుల కోరిక కంటే కాంట్రాక్టర్ల అవినీతి బలంగా పాతుకుపోయిందక్కడ. రాజకీయ నాయకులు, అధికారులు, కాంట్రాక్టర్లు మూకుమ్మడిగా ఆ ఊరి జనాన్ని మోసం చేశారు. టెండూల్కర్ ను తప్పుదోవ పట్టించి పబ్బం గడుపుకున్నారు. నాణ్యత లేని పనులతో డబ్బులు దోచేశారు. సచిన్ టెండూల్కర్ డబ్బులు కాంట్రాక్టులకు వచ్చినాయి. కాంట్రాక్టులకు వచ్చినది ఈ గ్రామంలో వరకు కమిటీ హాల్ ఒకటి కట్టినారు, ఈ స్టేడియం అని ఒకటి కట్టినారు, బర్రెలు పేడతో పోయమని ఊరికి ఎలపట కట్టినారు 70-80 లక్షలు పెట్టి. వాడికి ఎవరు పోయేదిలే, అది పోయిపోయేదిలే. కోట్ల రూపాయలతో చేసిన పనులు కాంట్రాక్టర్కే తప్ప జనానికి ఏమాత్రం ఉపయోగపడటం లేదు. ఏ ఉద్దేశంతో అయితే పిఆర్ కండ్రిగను టెండూల్కర్ దత్తత తీసుకున్నాడో దానికి విరుద్ధంగా పనులు జరిగాయి. ఈ విషయం సచిన్ టెండూల్కర్ వరకు వెళ్ళిందో లేదో కానీ టెండూల్కర్ తమ గ్రామాన్ని దత్తత తీసుకున్నాడన్న ఒకే ఒక్క సంతోషం తప్ప మరే విషయంలోనూ ఆ ఊరి జనం సంతృప్తికరంగా లేరు. తన దత్తత గ్రామం ఓ మోడల్ విలేజ్ గా ఉండాలని అనుకున్నాడు సచిన్. ఊరికి కావాల్సిన సౌకర్యాలను కల్పించడానికి కోట్ల రూపాయల నిధులు విడుదలయ్యాయి. కానీ అవి ఊరి జనానికి ఉపయోగపడటం లేదు. డబ్బును ఇష్టారాజ్యంగా ఖర్చు చేసిన అధికారులు, కాంట్రాక్టర్లు జేబులు నింపుకున్నారు. ఊరి బాగు కోసం చేపట్టిన ఓ మంచి కార్యక్రమాన్ని అబాసుపాలు చేసేశారు. సీసీ రోడ్లు, కమ్యూనిటీ హాల్, ఆధునిక వస్తువులతో మినీ క్రికెట్ స్టేడియం. వినడానికి అద్భుతంగా ఉంది కదూ. ఓ మోడల్ విలేజ్ కు ఏమైతే అవసరమో అవన్నీ సమకూర్చడానికి నిధులు విడుదలయ్యాయి. నిధులు కనిపించగానే కాంట్రాక్టర్లు రాబందుల్లా వారిపోయారు. అధికారులు వారికి వత్తాసు పలికారు. నేతలు బినామీల అవతారమెత్తారు. అందరూ కలిసి నిధులు దుర్వినియోగం చేశారు. ₹1,18,00,000తో గ్రామంలో కమ్యూనిటీ హాలు నిర్మించారు. కట్టడమైతే కట్టారు గాని వాడుకలో లేని ఆ కమ్యూనిటీ హాలు అధికారుల నిర్లక్ష్యానికి నిలువుటద్దంలా కనిపిస్తోంది. కొన్ని సామాజిక కారణాలతో ఇతరులు గ్రామంలోకొచ్చి కమ్యూనిటీ హాల్ ఉపయోగించుకోరని గ్రామస్తులు చెబుతున్నారు. ప్రస్తుతం కమ్యూనిటీ హాల్ కు తాళం వేశారు. వాడకంలో లేదు. ఏది ఉపయోగం లేదు సార్ మాకు ఇప్పుడు. ఎందుకంటే ఏదైనా ఒక అంగడి పెట్టుకునేదానికిలే. ఏదేమన్నా టౌన్ ఇదే, టౌన్ కాదు, పల్లెటూరే. అన్ని కట్టాడు పాడేసినారు కానీ ₹1,18,00,000 పెట్టి అది దేనికి ఉపయోగం. ఇప్పుడు క్రికెట్ అంటే ఆడికి ఎవరన్నా సరేలే, క్రికెట్ అంటే ఈ సైడ్ కట్టినా కానీ బాగుండు. తీసిపోయేది ఊర్లో కట్టేసి దాన్ని చదువుకున్న వాళ్ళు ఎవరూ లేరు. ఇక మినీ క్రికెట్ స్టేడియం, ఈ స్టేడియం క్వాలిటీ గురించి ఎంత తక్కువ చెప్పుకుంటే అంత మంచిది. ఎందుకంటే గ్రౌండ్ లో ఆడుకోవడానికి ఏమీ లేదు. పిచ్ పై పిచ్చి మొక్కలు మొలిచాయి. స్కూల్ పిల్లల కోసం ఓ డ్రెస్సింగ్ రూమ్, ఓ డైనింగ్ హాల్, కిచెన్ కట్టించారు. కానీ అదంతా వృధానే. ఎందుకంటే ఆ ఊళ్ళోని పిల్లలు గ్రౌండ్ లో ఆడుకోవడానికి వెళ్లడం లేదు. వీళ్ళు నిద్రలేసి కూలికి పోయేవాళ్ళే కదా, అది మాకు ఏ విధంగా ఉపయోగపడుతుంది. కాబట్టి దానికి ఏదైనా స్కూల్ భవిష్యత్తు ఇంక ఉండబోయే కాలంలోనైనా బిడ్డల భవిష్యత్తుకి ఒక హాస్టల్గా పెట్టి ఏదైనా స్కూల్ పెడితే దాని గురించి అయినా అభివృద్ధికి వచ్చి అప్పుడైనా పనికి రావాల్సిందే. కానీ మొట్టమొదట్లో ఇప్పుడు చూస్తే ఈ ఊరికి చదువు లేని ఊరు, ఎవరో బయట వాళ్ళు ఎవరైనా వచ్చి ఆడుకోవాల్సిందే. కానీ ఈ ఊరిలో మాత్రం ఇప్పుడు ఆడుకునే వాళ్ళు ఎవరూ లేరు.
స్టేడియం కట్టిన కాంట్రాక్టర్ కక్కుర్తి ఏ స్థాయిలో ఉందంటే గ్రౌండ్కు ప్రహరీని నిర్మించిన గోడ అప్పుడే కూలిపోయింది. దాన్ని కవర్ చేయడానికి చుట్టూ ఓ పైపును సపోర్టుగా ఉంచాడు. చెరువును కబ్జా చేసి స్టేడియాన్ని కట్టించాడు కాంట్రాక్టర్. స్కూల్ పిల్లలకు క్రీడలపై ఆసక్తి పెరగాలన్న ఉద్దేశంతో సచిన్ పిఆర్ కండ్రికలో స్టేడియం ఉండాలని భావించాడు. కానీ దాన్ని ఇలా వేస్ట్ చేశారు. ఊళ్ళోని వాళ్ల కోసం ఓ శ్మశాన వాటిక నిర్మించారు. కాకపోతే అది వృధాగానే ఉంది. పూర్తిగా విరుద్ధమైన ప్రాంతంలో వాటికను ఏర్పాటు చేయడంతో అటువైపు ఎవరూ కన్నెత్తి చూడడం లేదు. దీంతో అటు డబ్బులు వృధా అయిపోగా ఆ నిర్మాణం మరో భారంగా మారింది. ఇంకొక లోన్ అన్నాడు, ఇంకో గొర్రెల్లోను ఏదో అక్కడ ఫ్లాట్లు కట్టిస్తానన్నాడు, ఏది లే అంతా ఇవన్నీ చేస్తున్నాడు. ఆ శ్మశానం కడితే అది బదలుగా పగిలిపోయి ఉన్నది. శ్మశానం కూడా పగిలిపోయి ఉన్నది. ఊరి జనానికి ఏమేం సౌకర్యాలు కావాలో ఏమాత్రం ముందు చూపు లేకుండా పిఆర్ కండ్రికలో పనులు జరిగాయి. గ్రామస్తులు ఏం కోరుకుంటున్నారో ఎవరూ ఆలోచించలేదు. పోనీ ఎలా చేస్తే బాగుంటుందో అన్న ఆలోచన కూడా రాలేదు. గ్రామస్తుల అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకున్న కంత్రిగాళ్లు కోట్ల రూపాయలను దుర్వినియోగం చేసేశారు. సచిన్ టెండూల్కర్ ను అధికారులు తప్పుదోవ పట్టించారా? నిధులు మింగేయటానికి పక్కాగా ప్లాన్ జరిగిందా? జనానికి ఏం కావాలో చెప్పుకునే అవకాశం కూడా ఇవ్వలేదా? 4 పనులు చేసేసి నిజంగా ఏం కావాలో పట్టించుకోకుండా కోట్లు ఖర్చు పెట్టేస్తే అభివృద్ధి జరిగినట్టేనా? నిధుల దుర్వినియోగం బాధ్యత ఎవరు తీసుకుంటారు? అభివృద్ధి పనుల కోసమంటూ కోట్ల రూపాయలు దారపోశారు. ఉపయోగపడే పనులే అయినా ముందస్తు ప్లానింగ్ లేకుండా నిధులను నొక్కేయడం అన్న ఒకే ఒక ఉద్దేశంతో జరిగినట్టు స్పష్టంగా తెలిసిపోతోంది. ఊళ్ళో కమ్యూనిటీ హాల్ కట్టించారు, క్రికెట్ స్టేడియాన్ని నిర్మించారు, శ్మశాన వాటికను ఏర్పాటు చేశారు. అయితే ఈ 3 ప్రస్తుతం గ్రామ ప్రజలకు ఏమాత్రం ఉపయోగపడటం లేదు. కానీ కోట్లు ఖర్చు పెట్టి ఇన్ని సౌకర్యాలు కల్పించినా అందరికీ పిల్లల భవిష్యత్తుకు ఉపయోగపడే ఒక విషయాన్ని మాత్రం అందరూ మర్చిపోయారు. పిఆర్ కండ్రికకు ఏమేం కావాలో లెక్కలేసి మరీ చెప్పిన అధికారులు ఓ మోడర్న్ స్కూల్ను నిర్మించాలన్న విషయాన్ని పట్టించుకోలేదు. చదువుల కోసం ఎక్కడికెక్కడో వెళుతున్నారు పిల్లలు. ఊళ్ళోనే అత్యాధునిక సౌకర్యాలతో స్కూల్ను నిర్మించి ఉంటే అది 10 కాలాల పాటు నిలిచిపోయేది. ఇటు పిల్లలు బంగారు భవిష్యత్తుకు బాట వేసేది. కానీ దాన్ని ఎవరూ గుర్తుపెట్టుకోలేదు. దాన్ని చదువుకున్న వాళ్ళు ఎవరూ లేరు. చదివించేదానికి మాకు అవకాశం లేదు. దూరం పోయి చదవాలా పోవాలంటే 5 దాకా ఇక్కడ మా ఊర్లో, 7వ తరగతి దాకా నెన్నూరులో. ఆడదాకా బాగాల్చిన వాళ్ళు అవతల బాగాల్చిన వాళ్ళు కాదు, పెట్టుబడి పెట్టలేక చేయలేక. ఊళ్ళోని ప్రజలను ఆర్థిక ఇబ్బందుల నుంచి బయటపడేయడానికి స్థానికంగా ఓ పచ్చళ్ల ఫ్యాక్టరీని ఏర్పాటు చేస్తామని అంతకు ముందెన్నడో రాజకీయ నేతలు హామీ ఇచ్చారు. సచిన్ టెండూల్కర్ ఇస్తున్న నిధులతోనైనా దాన్ని ఏర్పాటు చేయాలన్న ఆలోచన వాళ్లకు రాలేదు. మేము అడగబోయేది ఏంటంటే మాకు ఇళ్ళు గురించి కాలనీ కడుతున్నారు కదా, 1,50,000 గవర్నమెంట్ ఇస్తున్నారు సార్. ఆ సార్ కూడా ఏదన్నా సచిన్ టెండూల్కర్ మాకు 1,00,000 రూపాయలు సహాయం చేస్తే ఇళ్ళు బాగా కట్టుకుంటాము. ఏదైనా ఒక లోన్ ఇస్తే మేము గొర్రెలు మేపుకునేవాళ్ళము, బర్రెలు మేపుకునేవాళ్ళము, అవి చేసుకుంటాము. ఏదో మా జీవనాధారం గురించి ఒక ఊరగాయ ఫ్యాక్టరీ పెడతామని ఓళ్లే వచ్చి మమ్మల్ని అడిగినారు. సచిన్ టెండూల్కర్ రెండోసారి గ్రామానికి వచ్చి అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేస్తున్న సమయంలో గ్రామస్తులతో ముఖాముఖి కార్యక్రమాన్ని నిర్వహించాడు. ఆ సందర్భంలో తమకు ఏం కావాలో తెలుగులో చెబుతుంటే అధికారులు వాటిని ఇంకో రకంగా సచిన్కు ఇంగ్లీష్లో వినిపించారని, అలా అతన్ని తప్పుదోవ పట్టించారంటున్నారు గ్రామస్తులు. మేము చెప్పదలుచుకున్నది ఏంటంటే సచిన్ టెండూల్కర్కి మాకు ఒక ఇళ్ళకు ఒక అవకాశం, ఒక జీవనాధారము, బిడ్డల భవిష్యత్తు. ఈ ఊర్లో చదువు తక్కువ, వాళ్ళకి కానీ ఒక ఏడాడన్న దగ్గరలో అంటే ఈ లోపల ఇటు బాలాపల్లి మండలం కూడా దగ్గర, ఈ మండలం వాళ్ళు ఇటు అటు చాలా గ్రామాలు ఉన్నాయి అమ్మిడమిడి.